ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీను. ఏపీ రాజకీయాలలో అవంతి శ్రీనివాస్ అంటే తెలియని వారుండరు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అవంతి శ్రీనివాస్ హడావుడి గట్టిగానే నడిచింది. అయితే జగన్ అధికారం నుండి గద్దె దిగడం, అవంతి ఓటమి పాలవడం, ఆ తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే వైసీపీకి రాజీనామా చేశాక అవంతి చూపు టీడీపీపై పడిందట. టీడీపీలో చేరేందుకు ఇప్పటికే రాయబారాలు నడుపుతున్నారట. అయితే ఆయన చేరికకు కొందరు నాయకులు అడ్డు తగులుతున్నారట. దీంతో ప్రస్తుతం అవంతి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది అని అంటున్నారు. అవంతి టీడీపీలో చేరుతారు అంటూ వార్తలు రావడానికి కారణం ఆయన కూతురు టీడీపీకి సపోర్టు చేయడమే. రీసెంట్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన సంగతి తెలిసిందే. 4 దశాబ్దాల తరువాత గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుంది తెలుగుదేశం. అవిశ్వాసానికి మద్దతుగా చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు ఓటు వేశారు. అందులో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె కూడా ఒకరు. అవంతి కుమార్తె వేసిన ఓటుతోనే టీడీపీ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుంది. అప్పటి నుండి అవంతి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగానే ఉంది. అయితే మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారన్న విమర్శ అవంతి శ్రీనివాసరావుపై ఉంది. అందుకే ఆయన చేరికకు ఇప్పటి వరకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కానీ టీడీపీలో ఉన్న తన పాత పరిచయాలను ఉపయోగించుకుని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవంతి శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. కానీ ఇంతవరకు టీడీపీ అధిష్టానం మాత్రం మోక్షం ప్రసాదించలేదు. భీమిలి నియోజకవర్గానికి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భీమిలి అంటేనే పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎవరు గెలిచినా ఇక్కడ రాజకీయం ఓ రేంజ్లో ఉంటుంది. అవంతి శ్రీనివాసరావు అయినా గంటా శ్రీనివాసరావు అయినా దూకుడుకు మారుపేరు. అవంతితో పోల్చుకుంటే గంటా మరో 2 ఆకులు ఎక్కువగానే చదివారు. దీంతో భీమిలి పాలిటిక్స్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్గానే నడుస్తాయి. అయితే గత ఏడాది కాలంలో మాత్రం ఇక్కడ సైలెంట్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా అసలు ప్రతిపక్షమే లేని నియోజకవర్గాలలో భీమిలి కూడా ఒకటిగా మారిపోయింది. దీంతో బహిరంగంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వాడివేడి కామెంట్స్, సవాళ్లు వంటివి లేకుండా భీమిలి ప్రశాంతంగా ఉందనే వాదన వినిపిస్తోంది. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరో కోణంలో మాత్రం సైలెంట్ వార్ నడుస్తోంది. టీడీపీలోకి తనను చేరకుండా అడ్డుకుంటున్నారని అవంతి వాపోతున్నారట. దీనికి ప్రస్తుత ఎమ్మెల్యే గంటానే కారణమని తన అనుచరులతో వాపోతున్నారట అవంతి. అయితే గంటాకు అంతటి ప్రాధాన్యత ప్రస్తుతం టీడీపీలో లేదు అన్నది రాజకీయ పరిశీలకుల వాదన. ప్రస్తుతం గంటా పూర్తిగా బలహీనపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ఎంఆర్ఓని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకునే పరిస్థితిలో లేరంట గంటా శ్రీనివాసరావు. అవంతి చేరికను ఆయన అడ్డుకునేంత పరిస్థితి ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఆయన ఎక్కడా పెదవి విప్పడం లేదు. కనీసం అవంతి గురించి కూడా ఎక్కడా మాట్లాడడం లేదు. ఇక సంక్షేమ పథకాలపై ప్రచారం విషయాన్ని కూడా గంటా క్షేత్రస్థాయి నాయకులకు అప్పగించారు. తాను నేరుగా ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. దీనికి కూడా సర్కారుపై ఆయనకి ఉన్న అసంతృప్తే కారణమని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో పాటుగా తనకు గతంలో ఉన్న ప్రాధాన్యత కూడా లేకుండా పోయిందన్న చర్చ అయితే గంటా వర్గం నుంచి వినిపిస్తోంది. అవంతి శ్రీనివాసరావుకు టీడీపీ డోర్లు కనుక తెరుచుకోకపోతే ఆయన జనసేన తలుపు తట్టే అవకాశముందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆయన ప్రజారాజ్యం నుండే రాజకీయంగా పరిచయమయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్తో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే కూటమిలో ఎవరు ఏ పార్టీలో చేరాలన్నా అంతా చర్చించాకనే నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో అవంతి ఏ పార్టీలో చేరుతారు? ఆయనకి డోర్ తీసేది ఎవరు? అసలు ఆయన రాజకీయ జీవితం ఏ మలుపు తిరగనుంది అన్న విషయాలు కాలమే తేల్చాలి.